ఇప్పుడు మనం చూసే టాపిక్ వచ్చి టపుల్ అనమాట. టపుల్స్. సో, టపుల్ అనేది మనకి సేమ్ లిస్ట్ లాగే ఉంటుంది. గానీ ఇదొచ్చి మనకి ఇమ్యూటబుల్ అనమాట. సో, దీంట్లో మనం ఏమి చేయలేము. లైక్ చేంజ్ చేయలేము. లైక్ ఇంకొకటి యాడ్ చేయలేము. అలాగే డిలీట్ చేయలేము. సో, దీంట్లో మనం ఏమీ చేయలేమనమాట. సో, టపుల్ అనేది ఫస్ట్ ఒకటి చూడండి. ఫస్ట్ ఒక టపుల్‌ని క్రియేట్ చేద్దాం. సో, టపుల్ వచ్చేసి మనం ఇలాగ ఓపెన్ బ్రాస్, క్లోజ్ బ్రాస్ పారెంథసిస్‌తో మనం తీసుకుంటాం అనమాట. సో, మార్క్స్ తీసుకున్నాను. సో, సపోజ్ నేను 98 సో, ఇలా కొన్ని మార్క్స్ ఇచ్చుకున్నాను అనుకోండి. సో, ఇలా నేను మార్క్స్ ఇచ్చాను. సో, నేను ఇంకా ఒక మార్క్‌ని ఇద్దామనుకుంటున్నాను. సో, ఫస్ట్ దీన్ని ప్రింట్ చేద్దాము. సో, ఇది టపుల్ అనమాట. టపుల్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో, చూడండి మనకి ఇలాగా మార్క్స్ అనేవి వచ్చాయి. సో, నెక్స్ట్ వచ్చేసి సో, నేను ఏం చేయాలనుకుంటున్నాను, మార్క్స్‌లో ఒక నంబర్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ మార్క్స్ ఆఫ్ 0th ఇండెక్స్‌లో నాకు 99 మార్క్స్ రావాలనుకుంటున్నాను. సో, దీన్ని రన్ చేసి చూద్దాం. మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే చూడండి టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో, టపుల్ ఆబ్జెక్ట్ అసైన్మెంట్‌ని మనకి సపోర్ట్ చేయదు అని చెప్పి చూపిస్తుంది. సో, దీంట్లో మనకి ఉండేవి 2 ఆపరేషన్స్ అండి. ఆ 2 ఆపరేషన్స్ ఏంటి అంటే లైక్ కౌంట్, ఇండెక్స్ అనమాట. సో, లైక్ ఇప్పుడు చూడండి నేను ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఇస్తాను. సో, ఈ కౌంట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి డూప్లికేట్ వాల్యూస్‌ని ఎన్ని ఉన్నాయో చూపించడానికి యూజ్ అవుతుందన్నమాట. సో, దానికి మనం ఇది కౌంట్ అనేది యూజ్ చేస్తాము. సో, ప్రింట్ మార్క్స్ డాట్ కౌంట్ ఆఫ్ 99 ఓకే 99 ఏం చేస్తుందంటే లైక్ 2 టైమ్స్ ఉంది అని చెప్పి చూపిస్తుంది. లైక్ ఎక్కడుంది, ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది. సో, అదే నేను 78 ఇచ్చాను అనుకోండి. సో, 78 1 టైమ్ ఉంది. సో, ఈ విధంగా కౌంట్ అనేది యూజ్ అవుతుంది. సో, కౌంట్ తర్వాత ఇంకొకటి ఉంది లైక్ ఇండెక్స్. సో, మనకి ఇది ఏ ఇండెక్స్‌లో ఉంది అనేది చూపిస్తుంది అనమాట. సో, చూడండి మనకి తెలిసిందే కదా ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4. సో, ఇది 4th ఇండెక్స్‌లో ఉంది. సో, ఇప్పుడు మనకి డూప్లికేట్ వాల్యూ యొక్క ఇండెక్స్ ఎక్కడ వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. సో, ఇక్కడ నేను 99 ఇస్తున్నాను. సో, ఏదైతే ఫస్ట్ ఉంటుందో అది వస్తుంది. లైక్ చూడండి ఇక్కడ 99 ఫస్ట్ ఇండెక్స్ చూపిస్తుంది అనమాట. తర్వాత చూపించదు. సో, ఫస్ట్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ అనేది మనకి చూపిస్తుంది. సో, ఇవి వచ్చేసి మనకి టపుల్ మెథడ్స్ అనమాట. సో, ఈ విధంగా మనం టపుల్స్‌ని యూజ్ చేస్తాము. సో, దీంట్లో మనకి ఇంకొకటి ఏంటంటే 1 సెకండ్ చూడండి. సో, చూసారా? సో, టపుల్స్‌ని మనం లైక్ ఈ పెరెంథసిస్ ఏవైతే ఉన్నాయో అది ఆప్షనల్ అనమాట. సో, అది కంపల్సరీగా పెట్టాల్సిన అవసరం లేదు. సో, టపుల్స్‌కి మనం ఏం పెట్టినా పెట్టకపోయినా మనకి ఇది ఆటోమేటిక్‌గా డిఫైన్ చేసుకోవచ్చు. సో, ఇలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. సో, దీంట్లో మనకి యాడ్ చేయడం కానివ్వండి, రిమూవ్ కానివ్వండి ఏమీ ఉండవు. దీంట్లో ఉన్న 2 ఆపరేషన్స్ అవొచ్చి మనకేంటి కౌంట్, ఇండెక్స్. సో, మీకు నోట్స్‌లో క్లియర్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.